జిన్నా ద్రోహం, సాయుధ తిరుగుబాటు, బంగ్లాదేశ్ ప్రభావం, బలూచ్ ప్రజలు స్వాతంత్ర పోరాటంలో కీలక ఘట్టాలు. వనరుల దోపిడీ, అణచివేతపై సుదీర్ఘకాలం పోరాటం చేస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వంపై బలూచ్ ప్రజల అసంతృప్తి, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఖనిజ సంపద అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో స్వాతంత్రం కావాలని దశాబ్దాలుగా సాయుధ తిరుగుబాటు కొనసాగుతుంది. నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్ పాకిస్తాన్కు అతిపెద్ద తలనొప్పుల్లో ఒకటి. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA రైలు హైజాక్ రక్తపాతం ఘటన ఇదే మొదటిది కాదు. మార్చి 11 మధ్యాహ్నం క్వెట్టా నుండి పెషావర్కు 400 మందికి పైగా ప్రయాణికులతో 30 గంటల ప్రయాణంలో ఉన్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను ఆపడానికి సాయుధ దళాలు రైల్వే ట్రాక్లను పేల్చేశాయి. రంజాన్ మాసం కావడంతో ప్రజలు, అధికారులు ఈద్కు ముందు ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. రైలు మారుమూల ప్రాంతంలో సొరంగంలో ఆగిపోయింది. ఆత్మాహుతి దళాలు బందీలను కాపాడుతున్నాయనే భయాల మధ్య దళాలతో రాత్రిపూట కాల్పులు జరిగాయి. తిరుగుబాటుదారులు బలూచ్ రాజకీయ ఖైదీలను, పోలీసులను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలతో నిర్బంధంలో ఉన్న వారిని విడుదల చేయాలని కోరారు. 48 గంటల్లోపు డిమాండ్లను ఆమోదించకపోతే రైలును పేల్చివేస్తామంటూ బెదిరించారు. అయితే పాక్ బలగాల దూకుడు ముందు ముట్టడి 30 గంటలకే ముగిసింది. 33 మంది తిరుగుబాటుదారులను పాక్ దళాలు చంపేసి బందీలను రక్షించడంతో కథ ముగిసింది. ముట్టడి సమయంలో కనీసం 21 మంది ప్రయాణికులు, 4 భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ స్వాతంత్రం పొందినప్పటి నుండి, భారతదేశం నుండి వేరుపడినప్పటి నుంచి చెలరేగుతున్న బలూచ్ ఉద్యమంలో హైజాక్ కొత్త ప్రశ్నలను రేకెత్తిస్తోంది. తిరుగుబాటుకు మూలం పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలీ జిన్నా చేసిన ద్రోహమని వేరే చెప్పాల్సిన పని లేదు. నాడు రాచరిక రాష్ట్రాలలో ఒకదానిగా బలూచ్ స్వయం ప్రతిపత్తిని అంగీకరించి తర్వాత వెనుకంజ వేయడంతో ఆ ప్రాంతం 75 ఏళ్లుగా మండుతూనే ఉంది. బలూచ్కు స్వేచ్ఛ ఎందుకు కావాలంటే అక్కడి ప్రజలు చెప్పే లాజిక్ అద్భుతంగా ఉంటుంది. పాకిస్తాన్లో అతిపెద్ద, అత్యంత తక్కువ జనాభా కలిగిన ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ ఎప్పుడూ కూడా స్వతంత్ర భావజాలంతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. రష్యా వంటి విస్తరణవాద శక్తుల నుండి తన వలస ప్రయోజనాలను రక్షించుకోవడానికి బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని ఒక స్థావరంగా ఉపయోగించుకున్నారు. కానీ బలమైన ప్రతిఘటనను ఎదుర్కొంటూ వారు 19వ శతాబ్దంలో జోక్యం చేసుకుని విధానాన్ని అవలంబించారని బలూచిస్తాన్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధన తెలిపింది. కానీ దేశం విభజన తర్వాత పాకిస్తాన్ బలూచ్ నాయకులను తమతో విలీనం చేసిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇది స్థానికులకు నచ్చలేదు. స్వతంత్ర బలూచిస్తాన్ కలను సాకారం చేసుకోవడానికి మరింత దూకుడుగా ప్రచారం ప్రారంభించింది. బలోచ్ ఇప్పుడు వనరుల దోపిడీ, అణచివేతపై గలం విప్పుతోంది. ఇది పాకిస్తాన్ ప్రభుత్వంపై అసంతృప్తి, కోపాన్ని వెళ్లగక్కుతోంది. బలూచిస్తాన్ నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతం అయినప్పటికీ ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉంది. చాకీ జిల్లాలోని రెకోడిక్, సైందక్ 2 బంగారం, రాగి నిక్షేపాలను కలిగి ఉంది. ఈ ప్రావిన్స్ లో ఇనుప ఖనిజం, సీసం, జింక్, బొగ్గు నిక్షేపాలు కూడా ఉన్నాయి. స్థానిక జనాభాకు చెందిన ఈ వనరులను ప్రభుత్వం దోపిడీ చేస్తుందని బలూచ్ ప్రజలు ఆరోపిస్తున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ BLF వంటి అనేక సాయుధ గ్రూపులు ఈ ప్రతిఘటనలో ముందంజలో ఉన్నాయి. పాకిస్తాన్ భద్రతా దళాలు, ప్రభుత్వ సంస్థలు మౌలిక సదుపాయాలపై, ముఖ్యంగా CPEC, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వంటి చైనీయులు నిధులు సమకూర్చే వాటిపై దాడులు ఇక్కడ సర్వసాధారణం. CPECకి కేంద్రంగా ఉన్న లోతైన నీటి ఓడరేవు గ్వాదర్ ఓడరేవును కూడా చైనా ఆధీనంలో ఉంది. బలూచ్ ప్రజలు అస్థిరత చైనీయులలో భయాందోళనలకు కారణమవుతుందని గ్రహించిన పాకిస్తాన్ తమ డిమాండ్లను అంగీకరించేలా ఒత్తిడి చేస్తే అది వర్కౌట్ అవుతుందని బలూచ్ ప్రజలు నమ్ముతున్నారు. అందుకే వారు పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. కొన్నాళ్లుగా మానవ హక్కుల ఉల్లంఘనల ద్వారా ఈ వివాదం మరింత రాజుకుంది. తమ ఉద్యమాన్ని అణచివేయడానికి ఆర్మీ వందలాది మంది కార్యకర్తలు, పౌరులను బలవంతంగా అదృశ్యం చేస్తుందని బలూచ్ ప్రజలు ఆరోపిస్తున్నారు. భారతదేశం పాకిస్తాన్లతో పాటు బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా నాడు ప్రకటించారు. ఈ ప్రాంతంలో 4 రాచరిక ప్రాంతాలు ఉన్నాయి: ఖరన్, మకరన్, లాస్బేలా, కలాత్. విభజనకు ముందు ఈ ప్రాంతాలకు 3 చాయిస్లు ఇచ్చారు: భారతదేశంలో, లేదంటే పాకిస్తాన్లో కలవడం, లేదంటే స్వతంత్రంగా ఉండటం. ఖాన్ మీర్ అహ్మద్ యార్ ఖాన్ ఆఫ్ కలాత్ మాత్రం తాము స్వతంత్ర దేశంగా ఉంటామని చెప్పగా మొదటి 3 ప్రాంతాలు పాకిస్తాన్తో కలిసి ఉంటామన్నాయి. చరిత్రకారుడు దుష్కా H. సయ్యద్ ప్రకారం కలాత్ భారత ఉపఖండం అంచున ఉన్నందున
కాశ్మీర్, హైదరాబాద్ అంత ప్రాముఖ్యత సంతరించుకోలేదు. దీని కారణంగా విభజన సమయంలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య రాచరిక రాష్ట్రాల విలీనానికి జరిగిన పోటీలో ఇది చర్చకు రాలేదు. జిన్నా కూడా మొదట్లో కలత్ స్వాతంత్రాన్ని అంగీకరించాడు. ఖాన్ జిన్నాను నమ్మి మద్దతుగా ఉన్నాడు. ఆగస్టు 15, 1947న కలత్ స్వాతంత్రం ప్రకటించాడు. కానీ విస్తరణవాద పాలనల ముప్పు కారణంగా కలత్ స్వతంత్రంగా ఉండటం ప్రమాదకరమని బ్రిటిష్ స్పష్టం చేయడంతో జిన్నా యూటర్న్ తీసుకున్నాడు. కలత్ను తమ నియంత్రణలోకి తీసుకురావాలని పాకిస్తాన్ను బ్రిటన్ ఒత్తిడి చేసింది. దీంతో జిన్నా స్టాండ్ మార్చి కలత్ గొంతు కోశాడు. అక్టోబర్ 1947లో జిన్నా ఖాన్కు పాకిస్తాన్తో విలీనాన్ని వేగవంతం చేయాలని సలహా ఇచ్చాడు. కానీ దాన్ని నిరాకరించడంతో పోరాటం మొదలైంది. మార్చి 18, 1948న జిన్నా ఖరన్, మకరన్, లాస్ బేలా విలీనాన్ని ప్రకటించడం కలత్ ఒక్కటే ఏకాకిగా మారింది. అదే సమయంలో ఖాన్ భారతదేశంలో తమ భూభాగాన్ని కలపాలనుకుంటున్నాడన్న ప్రచారంతో ఆ ప్రాంతంపై పాకిస్తాన్ మరింత కటువుగా వ్యవహరించడానికి కారణమైంది. అంతర్జాతీయంగా ఎవరి నుంచి తమకు మద్దతు లభించకపోవడంతో బలూచ్ నాయకుడికి పాకిస్తాన్లో చేరడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. దశాబ్దాలుగా తిరుగుబాటు కొనసాగుతోంది. 1954లో పాకిస్తాన్ తన ప్రావిన్స్లను పునర్వ్యవస్థీకరించడానికి 1 యూనిట్ ప్రణాళికను ప్రారంభించినప్పుడు రెండో తిరుగుబాటు జరిగింది. 1955లో పశ్చిమ పాకిస్తాన్ ప్రావిన్స్లతో బలూచిస్తాన్ స్టేట్స్ యూనియన్ విలీనం కావడంతో అక్కడ మరింత గందరగోళానికి కారణమైంది. 1958లో ఖాన్ ఆఫ్ కలాత్ నవాబు నవరోజ్ ఖాన్ స్వాతంత్రం ప్రకటించినా ఆ తర్వాత పాక్ సైన్యానికి లొంగిపోయాడు. 1963లో బలూచిస్తాన్ను ఒక్క ప్రావిన్స్గా తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ ఊపందుకుంది. 1969లో జనరల్ యాహ్యా ఖాన్ ఫీల్డ్ మార్షల్ ఆయుబ్ ఖాన్ను ప్రభుత్వ అధిపతిగా సంధిపై సంతకం చేయడంతో ఆందోళన ముగిసింది. 1 సంవత్సరం తర్వాత పశ్చిమ పాకిస్తాన్లో 1 యూనిట్ ప్లాన్ రద్దు చేశారు. బలూచిస్తాన్ను పంజాబ్, సింధు ప్రాంటియర్తో పాటు ప్రావిన్స్లలో ఒకటిగా చేశారు. 1970లలో బలూచ్లు పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందడంతో ధైర్యం పొందారు. ఎక్కువ స్వయం ప్రతిపత్తి కోసం డిమాండ్లను లేవనెత్తారు. కానీ జుల్ఫికర్ అలీ భుట్టో నిరాకరించాడు. 1973లో బలూచిస్తాన్లోని అక్బర్ ఖాన్ బుక్టీ ప్రావిన్షియల్ ప్రభుత్వాన్ని రద్దు చేయవలసి వచ్చింది. నిరసనలను అణచివేయడానికి పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఆపరేషన్ ప్రారంభించింది. ఫలితంగా వేలాది మంది సాయుధ గిరిజనులు పాకిస్తాన్ దళాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఇది 4 ఏళ్లుగా కొనసాగింది. భుట్టోను జనరల్ జియా ఉల్ హక్ పదవీచ్యుతుని చేసే వరకు బలూచ్లకు క్షమాభిక్ష మంజూరైంది. పాకిస్తాన్ దళాలను బలూచిస్తాన్ నుండి ఉపసంహరించారు. 5వ వివాదం 2000ల మధ్యలో బలూచ్ పట్టణంలో ఒక మహిళా వైద్యురాలపై సైనిక సిబ్బంది అత్యాచారం చేయడంతో మళ్లీ ఉద్యమం రాజుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా భద్రతా సిబ్బంది, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రాణాంతక దాడులతో ఈ వివాదం మరింత తీవ్రతరమైంది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం బలూచ్ డిమాండ్లకు అంగీకరించలేదు. కానీ పోరాటం కొనసాగుతుంది. నేడు ట్రైన్ హైజాక్ వరకు వ్యవహారం వచ్చింది. వచ్చే రోజుల్లో ఇది ఇంకెంతటి పోరాటానికి కారణమవుతుందో చూడాలి.